దేవుని మందిరమై ఉన్నాం మనం. మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. ఆయన పేరు. ఆకాశంలో పరలోకంలో దేవదూతలు కేరేబులు సేరేబులు నిత్యము 24 గంటలు గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు 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 అని మానగానని స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు. హల్లెలూయా. అయితే దావీదు సంతతి వారి మీదనో యెరూషలేము నివాసుల మీదనో కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిసిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపింతురు. హల్లెలూయా. దేవుడు మన మీద ఉన్న కాడి ఎప్పుడు వినగొడతాడంటే, మనకు ఉన్న మెడకట్లు ఎప్పుడు తెంపుతాడంటే, మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. ఈరోజు ఇక్కడ ఇంకెవరైనా ఆత్మ పొందుకోకపోతే దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు ఆత్మతో నింపబోతున్నాడు. హల్లెలూయా. ఏ ఆత్మను? విజ్ఞాపన చేయ ఆత్మ, కరుణ నొందించు ఆత్మ. విజ్ఞాపన చేయ ఆత్మ అంటే ప్రార్థన. నీకు తెలియకుండా నువ్వు ఆత్మ పొందుకుంటే నీకు తెలియకుండానే ప్రార్థన చేస్తావు. నీకు తెలియదు కానీ నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు అలసిపోయి నువ్వు బలహీనమైనప్పుడు నీ కొరకు నీ పక్షాన్ని ఆయనే విజ్ఞాపన చేస్తాడు, నీ కొరకు నా కొరకు. అందుకొరకు మనం ఆత్మ పొందుకోవాలి. తన బలహీనతలందు దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆత్మ పొందుకున్నాడు వలన ఏం లాభం అంటే, కరుణ నొందించే ఆత్మ ఇతరుల మీద దయ చూపెడతాడు. మనలో ఉండే మనకి ఇంతకుముందు దయ లేదు, కఠినాత్మలో ఎవరిని కూడా అయ్యో అన్న వాళ్ళం కాదు మనం. అట్లాంటి వాళ్ళని కూడా ఆయన ఆత్మతో ఎప్పుడైతే నింపుతాడో అంత మెత్తగా అయిపోతాం ఇక్కడ. హల్లెలూయా. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటిదంటే ఒక అగ్ని. ఆ అగ్ని మనల్ని కాల్చాలి. అప్పుడు మనలో ఉన్న శరీరం, స్వభావం, కోపం, ద్వేషం, కక్షలు, పగలు అవన్నీ కాలిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నీవు నేను ఆయన స్వరూపంలోకి మారిపోతాం ఆయన ఆత్మ చేత. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో ఆయన ప్రేమ కూడా కుమ్మరించబడతాం. ఎంత కఠినాత్మలు కానీ దేవుని ఆత్మకు పొందుకుంటే మారిపోతారు. ఒకవేళ దేవుని ఆత్మ లేకుండా మారాలంటే ఏ మనిషి మారడు. కోపం తీసేసుకోవాలంటే అది అసాధ్యం. ప్రవర్తన మార్చుకోవాలంటే అది అసాధ్యం. దేవుని ఆత్మ మనం పొందుకుంటేనే మన ప్రవర్తన మారుతుంది. హల్లెలూయా. ఈరోజు ఇంకెవరైనా ఆత్మ పొందుకోకపోతే దేవునికి విధేయులు కావాలి, దేవునికి భయపడాలి. ఎప్పుడు మన మీదకి దేవుని ఆత్మ వస్తుందంటే మనం ఒక మందిరం లాగా ఉంటే అప్పుడు ఆయన ఆలయంలో వచ్చి ప్రవేశించి అందులో నివాసం చేస్తాడు. హల్లెలూయా. అంటే యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. అప్పుడు అలా ఉండాలి మనం. హల్లెలూయా. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి నుంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఇంకా ఏంటో చెప్పాలన్నా, దేవుని ఆత్మ పొందుకుంటే ఆత్మ లేని వాళ్ళకు కఠినమైన మనసు ఉండదు. అసలు ఎంత అంటే దేవుని ఆత్మ పొందుకోకపోతే దుఃఖపడి హృదయంతో దేవుని కాడ కుమ్మరించే మనసు ఉండదు. హల్లెలూయా. ఆత్మ మీదకి వస్తే తెలియకుండా ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే అట్లా ఏడుస్తారు, మామూలుగా ఏడవరు. హల్లెలూయా. మామూలుగా ఏడవరు. వాళ్ళు ఎలా ఏడుస్తారంటే, యేసయ్యా నేను చేసిన పాపం నిమిత్తం నీ ముఖం మీద ఉమ్మివేయబడ్డదయ్యా, నేను చేసిన పాపం నిమిత్తమే నేనే నీ చేతులలో మేకులు కొట్టిన, నా చేతుల ద్వారా చేసిన పాపానికి నేనే నిన్ను సిలువేసిన అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు దేవుని ఆత్మ పొందుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎట్లంటే ఒక కుమారుడు, ఒకవేళ ఒకడే కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎట్లా ఏడుస్తారు? అట్లా ఏడిసే ఆత్మ, కరుణ నొందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ, ఇంకా పశ్చాత్తపడే ఆత్మ మనలోకి వస్తుంది దేవుని ఆత్మ పొందుకుంటుంది. పశ్చాత్తాపం లేకపోతే దేవుడు ఫలితం ఉండదు, ప్రతిఫలం ఉండదు.
దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విరిగి నలిగిన మనసు ఆయనకు ఇష్టం. హల్లెలూయా. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి, ఇక ఎలా అంటే దేవుని ఆత్మ వస్తే నేనే నీ చేతులలో మేకులు కొట్టినని ఏడుస్తారని, నేనే నిన్ను సిలువ వేసిన నేను చేసిన పాపాల నిమిత్తం అంత పశ్చాత్తాపంతో ఒక్క కుమారుడు ఉండి ఆ కుమారుడు చనిపోతే ఎలాగ ఏడుస్తారో అట్లా ఏడిసి రొమ్ము కొట్టుకొని హృదయం అంతా కుమ్మరిస్తుంది. హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం విన్నా. ఒక అమ్మ యవనస్తురాలు, అంటే దాదాపు 30 సంవత్సరాల దాకా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అయ్యగారు నెలకు వెళ్ళి కూడిక పెడతారు. అయితే ఒక రోజు వాళ్ళ ఇంట్లో బల్ల ఇచ్చే కార్యక్రమం ఉంటే అయ్యగారు వెళ్ళిండు. అయ్యగారు పోముందుకి చెరువు కట్టున్నది, నడుచుకుంటూ వెళ్తుంటే అయ్యగారి దగ్గరికి ఎదుర్కొని పోయి, అయ్యా నేను ఘోరమైన పాపం చేసిన, నన్ను క్షమించయ్యా అని కాళ్ళ మీద పడతావు. అమ్మ అందరూ చూస్తున్నారు, లేలే నడు ఇంట్లో పోయి మాట్లాడుకుందాం అని ఆమెను సమాధానపరిచి ఇంట్లో పోయినాక, ఏమైందమ్మా ఇప్పుడు చెప్పంటే, అయ్యా నువ్వే కదా నా పెళ్లి చేసింది. ఆ అమ్మ నేనే చేసిన. మరి నాకు పిల్లలు లేకపోతే కదా నువ్వే కదా ప్రార్థన చేసింది. అవునమ్మా. హల్లెలూయా. అయితే అందులోనే ఒక యాక్సిడెంట్లో వాళ్ళ భర్త చనిపోయాడు, విధురాలుగా ఉన్నది. పాపం దేవునికి చాలా భయభక్తులు కలిగి ఉన్నది. ఆమె చేసిన తప్పేందో తెలుసా, అలా కొడుకునంట గాడిది అన్నదంట. అందుకే ఇక ఆమె మొత్తం నేను పాపం చేసిన, దేవుడు ఇచ్చిన కొడుకుని గాడిదన్నయ్యా, పాపమయ్యా, నేను పొరపాటు చేసిన, క్షమించయ్యా, నన్ను క్షమిస్తాడు ఆ దేవుడు. ఇక మనం ఎన్ని మాటలు అంటామో ఇక ఒకసారి ఆలోచించాలి. ఆమె గాడిదంటేనే అంత ఏడిసిందంట. ఇక మన నోటికి ఎన్ని వస్తాయి ఇక ఆలోచించండి మీరే ఒకసారి. హల్లెలూయా. గాడిద అంటేనే దేవుడు ఇచ్చిన కుమారుని నేను గాడిదన్నయ్యా అని ఎంత వేదన ఇక పాపం ఆమె హృదయంలో. ఇక మనం అయితే ఎన్ని అంటామో ఇక మరి జాగ్రత్త ఉండాలి. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఇప్పుడిప్పుడే ఇక లేచి నిలబడతాంటే రిపరి అని వాళ్ళని గుద్దుతారు, వీళ్ళని గుద్దుతారు. ఇది అంతా తర్వాత మొత్తం వారం అంతా ఉండాలి. హల్లెలూయా. ఒకసారి చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం. దేవుని ఆత్మ చేత మనం నడవాలంటే శరీరానికి ఆత్మకు విరోధం. శరీరము దేవునికి లోబడనియదు, అస్సలు లోబడనియదు, దేవుని మాటను విననియదు. ఆత్మ చెప్తుంది లేచి ప్రార్థన చేయంటారు, శరీరం చెప్తుంది అలసిపోయింది ఇప్పుడే వద్దు ప్రార్థన, పండుకో అని చెప్తుంది. చదవండి రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం నుండి 14 వరకు చదువుదాం. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. ఆసక్తితో వినాలి. దేవుని వాక్యం మన లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నా యందు మీరును మీ అందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడగమని చెప్తున్నాడు. అంటే మనకి ఇష్టమైంది కాదు, ఆయన లోపలికి వస్తే ఆయనకి ఇష్టమైంది అడుగుతాం అప్పుడు మనం. హల్లెలూయా. చదవండి. శరీరం అనుసరింపగా ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతరు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, ఆత్మ దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. హల్లెలూయా. ఏ మాత్రమును లోబడనేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు.
క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరంకు రుణస్థులం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. మనం దేవుని ఆత్మ చేత నడుచుకోవాలి. శరీర సంబంధంగా నడుస్తే అది మరణం. ఆత్మ సంబంధంగా నడిచేవారు జీవం కలిగిన వారు. హల్లెలూయా. ఒకవేళ మనం శరీర స్వభావం, శరీర ఉద్రేకత, కోపం కావచ్చు, ఇంకేదైనా ఉంటే సచ్చిన వారితో మనం సమానం. మృతుడనే నేను శరీర స్వభావం బయటకు వస్తే, హల్లెలూయా, మనం ఆత్మచేత ఉంటేనే జీవంతో ఉన్నాడు, పానం ఉన్నాడు మనలో. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినాలి మనం దేవుని మాటలు. ఇప్పుడు 8:14 దాకా చదువుకున్నాం కదా, 26వ వచనం చదువు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మ పొందుకుంటే నువ్వు ఆత్మ చేత, ఆత్మే నీ పక్షమున, నువ్వు నీ బలహీనతలను బట్టి నువ్వు ప్రార్థన చేయలేకపోయినా నీ పక్షాన నీ కొరకు తానే విజ్ఞాపన చేస్తాడు. అందుకొరకు ఆత్మ పొందుకోవాలి. హల్లెలూయా. మా పాప 6 సంవత్సరాలని ఆత్మ పొందుకున్నది. ఆత్మ పొందుకోముందుకు ఆమెకు ఏం ప్రార్థన రాదు. ఆత్మ పొందుకున్నాక అసలు పెద్దవాళ్ళకు కూడా అర్థం కాకుండా వాళ్ళు దేవుడే తన లోపల ఉండి ఏది పలకాలని, ఏది పలికేదో ఆయననే పలికిస్తాడు. ఎలా ప్రార్థన చేయాలని, ఎలా విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. అందుకొరకు దేవుని ఆత్మ చేత మనం నింపబడితే వాక్యం చెప్తుంది, ఎవరైతే ఆత్మ పొందుకుంటారో ఆత్మ పొందుకున్న వారికి వేరే వారు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. దేవుడే నేర్పిస్తాడు ప్రతి విషయం. మనం ఒకవేళ టీవీ ముందు కూర్చున్నప్పుడు ఇగో నువ్వు ఒక 2 గంటలు పక్కకుండా అంటమే మరి దేవుని ఆత్మ టీవీ ముందు కూర్చున్నప్పుడు. లేకపోతే ఇప్పుడు గుట్ట దిగేటప్పుడు ఇగో నువ్వు ఇక్కడనే ఉండి మా ఇమ్మడి రావద్దు అంటారేమో మరి. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నడవాలి మనం. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు ఆయన మన పాపముల నిమిత్తమైన సిలువ వేయబడ్డాడు, చనిపోయి తిరిగి లేచి. ఏ రోజైతే సిలువ వేయబడ్డాడో ఆ రోజు మనందరం చనిపోయినాం. మన జీవం క్రీస్తులో ఉన్నది. క్రీస్తు ఇప్పుడు మనలో ఉన్నాడు, మనం కాదు. అందుకే మన శరీర క్రియలు, మన శరీర కోరికలు నెరవేర్చుకోవద్దు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. ఇక జీవించుచున్న జీవితం నాది కాదు, నా కొరకు. చదవండి, సగమే చదువుతారు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా.